మంచిది. క్రీస్తునందు ప్రేమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు శిలువలో పలికిన మొదటి మాట. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు శిలువలో పలికిన ఈ మొదటి మాటలో మొదటి పదం తండ్రి అని వ్రాయబడి ఉన్నది. తండ్రిని విడువని కుమారుడు ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు. తండ్రితో మంచి సంబంధం, సత్సంబంధం, అన్యోన్యమైన సహవాసము కలిగిన దేవుడు కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు. వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రధాన యాజకులు, పెద్దలు, అధిపతులు, శాస్త్రులు, జనసమూహం, యూదులు వీరందరూ ఏమి చేశారు వారికి తెలుసు. అయినప్పటికీ ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు వారందరినీ ప్రేమించాడు, క్షమించాడు. కాబట్టి తండ్రికి ఈ మాటను తెలియజేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరికి తెలియదు, కాబట్టి నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించండి అని ప్రార్థన చేసినట్లుగా ఈ మొదటి మాట ద్వారా దైవ గ్రంథములో నుండి మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమా స్వరూపి అయిన దేవుడు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు ప్రేమామూర్తి. ఆయన క్షమా హృదయము కలిగిన దేవుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. కాబట్టి మొదటి మాట క్షమాపణతో కూడిన మాట. ఎంత ఘోర పాపినైనా ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. అలాంటి మంచి గొప్ప దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు. అయితే ఈ యొక్క మొట్టమొదటి మాటకు సంబంధించిన ప్రవచన వాక్యమును ఈ సమయంలో మనము చదువుదా. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఎలాయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించు, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు అనేకుల పాపమును భరించాడు. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన ప్రార్థన తండ్రికి చేశాడని ఈ మొదటి మాట ద్వారా యేసు ప్రభుదేవుడు తెలియజేస్తా ఉన్నాడు. యేసయ్య దేవుడు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, తిరుగుబాటు చేసిన వారి గూర్చి విజ్ఞాపన ప్రార్థన చేసిన దేవుడు. ఆయన వలె, ఆయనలాగా మనము కూడా జీవించాలి. అందుకొరకే పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి,
మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నీవు నేను మనమందరము ప్రభువైన యేసు క్రీస్తు దేవునికి కుమారులమై ఉండునట్లు మనము మన శత్రువులను ప్రేమించాలి. మనల్ని హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇలాంటి మంచి మనస్సు, ఇలాంటి సహృదయము కలిగి ఈ లోకములో ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలముగా జీవించవలెనని ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. పాపులను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి మొట్టమొదటి మాట ద్వారా యేసు ప్రభుదేవుడు ప్రేమ కలిగిన దేవుడని, క్షమించే దేవుడని, మంచి దేవుడని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ మాటను దేవుడు దీవించి మనందరి హృదయాల్లో ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. వాక్య ప్రకారం బ్రతకడానికి దేవుడు తన కృపను మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.